शहर हैदराबाद की आशा वर्कर को बैन रियासती बच्चों की स्मगलिंग रैकेट में सरगना के तौर पर गिरफ्तार कर लिया गया है। रचाकुंडा पुलिस ने बच्चों के अगवा के रैकेट में मजीद 27 मुलजिमान की गिरफ्तारी अमल में लाई। चैतन्यपुरी में रचाकुंडा पुलिस के जरिए बच्चों के अगवा के बैन रियासती रैकेट में की गई गिरफ्तारियों के तसलसल में बतारीख 19 मार्च को मजीद 27 मुलजिमान की गिरफ्तारी अमल में लाई गई। गिरफ्तार शुदा मुलजिमान की शिनाख्त कुछ इस तरह से हुई है। मलकपेट से ताल्लुक़ रखने वाली अहम आशा वर्कर मुलजिम 29 साला अमोलिया, नागपुर से भीमराव वसिंग, कोतापेट से जय कार्तिक, घासी बाजार से सज्जन अग्रवाल, अब्दुल्लापुर मेट से बी मंगैया, आसिफाबाद से बी नागराजू, नरेटमेंट से आर अशोक और मिलारदेव पल्ली से साई इस्माइल, निज़ामपेट से एम वंशी कृष्णा और दीगर शामिल है। गिरफ्तार मुश्तबा अफराद बैन रियासती स्मगलिंग रैकेट का हिस्सा है, जो कि बच्चियों को 2 से 4 लाख रुपए और बच्चों को 4 से 6 लाख रुपए में फ़रोख्त किया करते थे, जिनकी कीमतें जिन्स की बुनियाद पर मुख्तलिफ हुआ करती थी। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है DTV9 की एक खुसूसी रिपोर्ट। ఫిబ్రవరిలో మనము మా ఎస్ఓటి టీమ్స్ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. దాంట్లో గుజరాత్ కనెక్షన్స్ ఈ అడాప్షన్ ప్రాసెస్లో ఇల్లీగల్ జస్ట్ బార్న్ బేబీస్ని సేల్ చేసే ప్రాసెస్లో మనం నేరస్తులు పట్టుకున్న తర్వాత వాళ్ళని రిమైండ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ఈ ఇన్వెస్టిగేషన్ ఆన్లో ఉంది. ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనము కృష్ణవేణి, దీప్తి వీళ్ళతో అరెస్ట్ చేసిన తర్వాత వందన గుజరాత్ నుంచి మెయిన్ కింగ్ పిన్ ఆవిడ తెచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇంకొక ర్యాకెట్ కూడా ఇందులో బయటకు వచ్చింది. దీంట్లో వాళ్ళు కూడా కలిసి 2, 3, 4 అట్లా రకరకాల మాడ్యూల్స్ వచ్చాయి. దీంట్లో టోటల్గా 25 బేబీస్ని ఇల్లీగల్గా ప్రొక్యూర్ చేసి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని అమ్మడం జరిగింది. ఈ ప్రక్రియలో చాలామంది పేరెంట్స్ వాళ్ళు ఇప్పుడు పర్చేజర్స్ అయినారు, ఆ తర్వాత నేరస్తులు అయినారు. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జేజే యాక్ట్లో అయినా సరే, హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్లో అయినా సరే, ఎక్కడైతే మానిటరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ట్రాన్సాక్షన్లో, అమ్మితే డబ్బుల కోసం కొనడం అట్లా జరిగిందో, అది ఇమ్మీడియట్గా దాని కారణము అది ఇల్లీగల్ యాక్టివిటీ. సో నో అడాప్షన్ ప్రాసెస్ సెక్షన్ 17 and 61 దీస్ 2 సెక్షన్స్ చెప్పడం ఏంటంటే ఏ అడాప్షన్ ప్రాసెస్లో కూడా మనీ ఇన్వాల్వ్ కావద్దు. వెన్ ఎవర్ ఇట్ ఈస్ మనీ ఇన్వాల్వ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్. సో అప్పుడు పేరెంట్స్ అని ఉన్న వాళ్ళు పర్చేజర్స్కి అయిపోయి నేరస్తులుగా మారి ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ విషయంలో వాళ్ళు నేరం చేసిన వాళ్ళు అవుతారు డబ్బులు ఇచ్చి కొని ఉంటే. సో ఇప్పుడు మనము మీకు సింపుల్గా బర్డ్స్ ఐ వ్యూ చెప్పాలంటే, ఫస్ట్ కృష్ణవేణి, దీప్తి ఫస్ట్ మనం లాస్ట్ మంత్లో అరెస్ట్ చేసాం. దాని తర్వాత దీప్తి అండ్ ఇస్మాయిల్ ఇదొక మాడ్యూల్, సెకండ్ మాడ్యూల్. అలాగే దీప్తి ఇంకో అమూల్య అనే అక్యూర్ నేరస్తుతో కలిసి, లేడీతో కలిసి మళ్ళీ నేరం చేయడం జరిగింది. ఫోర్త్ అమూల్య అండ్ ఇంకొక కొంత వేరే మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ప్రవీణ్, రియా అండ్ వర్మ, వీళ్ళతో కలిసి ఇంకొక మాడ్యూల్, ఫోర్త్ మాడ్యూల్. ఫిఫ్త్ మాడ్యూల్ దీప్తి అండ్ ప్రవీణ్, ఈ 5 విధమైనటువంటి నెట్వర్కింగ్లో ఈ యాక్టివిటీ జరిగింది. దీంట్లో ఇప్పుడు మనము 25 బేబీస్ని, బాయ్స్, గర్ల్ని అమ్మినటువంటిది ఐడెంటిఫై చేశాం. దాంట్లో ఇప్పుడు మనం 16 బేబీ బాయ్స్ని, బేబీ గర్ల్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. మిగిలిన 9 అవి డిఫరెంట్ ప్లేసెస్లో, కోల్కతా, బెంగళూరు, అట్లా చెన్నై, ఇటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. సో వాటికి మేము ఇప్పుడు అరెస్ట్ ప్రాసెస్ అయిపోగానే టీమ్స్ పంపిస్తాం. దీంట్లో యాక్టివిటీ ఎలా అవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఆల్రెడీ కనెక్టెడ్ విత్ ద మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషన్లో ఉంటున్నారు. చిన్న యాక్టివిటీలో సమ్ సూపర్వైజర్ అనో లేకపోతే ఆశా వర్కర్ అనో చెప్పి ఉంటున్నారు. ఇప్పుడు మనం అమూల్య అనే లేడీ ఈ స్పెసిఫిక్ యాక్టివిటీలో ఉన్నటువంటి దీంట్లో మనము అరెస్ట్ చేసి బేబీస్ని రెస్క్యూ చేసిన ఆపరేషన్స్లో ఫస్ట్ ఆమె ఆశా వర్కర్గా ఉండడం, దాని తర్వాత ఇస్మాయిల్ అనే వ్యక్తి
ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో సూపర్వైజర్గా పనిచేసిన వ్యక్తి వీడితో ఈమె ఆశా వర్కర్ ఉన్నప్పుడు ఆమెతో పరిచయం అవడం, మలక్పేట దగ్గర అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇట్లా ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేయమని చెప్పడం జరిగింది. చేసి ఆ పిల్లలు లేని వాళ్ళని మీరు ఐడెంటిఫై చేస్తే ఇట్లా ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళని అమ్మడానికి మనము యాక్టివిటీ చేయొచ్చు అని చెప్పినప్పుడు ఆవిడ ఈ విధంగా తను తెలిసిన ఒక చుట్టం చౌటుప్పల్లో ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడి వాళ్ళతో ఫస్ట్ ఈ అమ్మకం యాక్టివిటీ స్టార్ట్ చేసింది. ఒకసారి ఇస్మాయిల్ యాక్టివిటీతో ఇలా మొదలైన తర్వాత దెన్ షీ స్టార్టెడ్ యాక్టింగ్. ఇందాక మీకు చెప్పిన డిఫరెంట్ పిల్లలను ముంబై మహారాష్ట్ర, కాన్పూర్ యూపీ, రాయ్పూర్ ఆఫ్ ఛత్తీస్గఢ్, దెన్ అమరావతి ఆఫ్ మహారాష్ట్ర, దెన్ హైదరాబాద్లో కూడా జరిగాయి. మన రాష్ట్రంలో కూడా పిల్లలు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పిల్లలు తీసుకువచ్చారు. అలానే ఎక్కడ అమ్మారు అనుకుంటే మనము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో తెలిసినప్పుడు కోల్కతా, చెన్నై లో అమ్మారు, బెంగళూరులో అమ్మారు, మన హైదరాబాద్లో అమ్మారు, గుంటూరులో కూడా అమ్మారు. ఈ విధంగా అమ్మడం జరిగింది. సో గర్ల్ అంటే 2 lakh రూపీస్కి వీళ్ళు కొంటున్నారు, అబౌట్ 4 lakh రూపీస్కి అమ్ముతున్నారు. బాయ్ అంటే 4 lakh రూపీస్ కొంటున్నారు, 6 lakh రూపీస్కి ఈ బాయ్ని అమ్మడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ఈ టోటల్గా 27 మందిని మనం అరెస్ట్ చేశాం. ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ ఈ ఎంటైర్ యాక్టివిటీలో ఉన్నటువంటి క్రిమినల్స్, డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్న క్రిమినల్స్ మన దగ్గర పికప్ చేసిన వాళ్ళు అమూల్య, దెన్ భీమ్రావ్ వాస్నిక్, దెన్ కార్తిక్, దెన్ సజ్జన్ అగ్రవాల్, మంగయ్య, నాగరాజు, అశోక్, షేక్ ఇస్మాయిల్, వంశీ కృష్ణ. These are the accused who involved in entire racket. Apart from people, మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు, ప్రవీణ్, వీళ్ళు గ్యాంగ్ కూడా ఉంది, వీళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం అరెస్ట్ చేశాం. దీంతో ఒక ఇంపార్టెంట్ నెట్వర్క్ను మనం బ్రేక్ చేసినట్టు అయింది. గుజరాత్ నెట్వర్క్ను మనము వీ కుడ్ అన్రావెల్ ఎంటైర్ యాక్టివిటీ, మహారాష్ట్ర నెట్వర్క్ అన్రావెల్ చేయడం, హైదరాబాద్లో ఉన్నది చేయగలిగాం. తర్వాత హైదరాబాద్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి అమ్మడం చేసినటువంటి యాక్టివిటీలో కూడా వీళ్ళందరినీ మనం ఇప్పుడు అరెస్ట్ చేయడము జరిగింది. దీంట్లో నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, డోంట్ లుక్ ఫర్ ఈజీ మెథడ్స్. ఆల్వేస్ ఇఫ్ యూ గో ఫర్ ఈజీ మెథడ్స్ యూ గెట్ ఇన్ టు ట్రబుల్. ఎస్, యూ మే హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ చిల్డ్రన్ బికాస్ యువర్ ఇష్యూలెస్, పిల్లలు లేరని, కానీ దట్ డజంట్ మీన్ దట్ యూ కెన్ అడాప్ట్ చైల్డ్ టు ఇల్లీగల్ మీన్స్. ఈ ఇల్లీగల్ మీన్స్ చేయకుండా లీగల్ మెథడాలజీ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ ఆల్సో ఫైండ్ అవుట్ ఫ్రమ్ మెనీ అదర్ సోర్సెస్ అండ్ గెట్ అడాప్షన్ ప్రాపర్ విధంగా చేసుకోండి. దత్తత తీసుకోవడము మీరు ప్రాబ్లం ఏదైతే చట్టంలో పొందుపరిచారో ఆ విధంగా చేయండి, లేకుంటే మీరు నేరస్తుగా మిగిలిపోతారు. ఈ ప్రజలకు నేరస్తుగా మిగిలిపోవద్దని మీకు మేము మీ ద్వారా ఈ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. విల్ బి టేకింగ్ వెరీ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. దెన్ సిడబ్ల్యూసి సహాయంతో ఇంకా పేరెంట్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకు రిస్టోర్ చేయడం అనేది మా మెయిన్ కర్తవ్యం. ఇప్పుడు దానికోసం విల్ స్టార్ట్ యాక్టివేటింగ్ అవర్ ఆపరేషన్స్. థ్యాంక్ యూ.